బ్రేకింగ్ న్యూస్ అందరికీ జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా భుజానికి గాయమైనట్టు తెలుస్తుంది. ఆయనకు కూడా సర్జరీ చేయాలి అని చెప్పేసి వైద్యులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలకి కూడా గాయాలు అవుతూ ఉన్నాయి. షూటింగ్లో ఆ యొక్క గాయానికి ఆపరేషన్ కూడా అవుతూ ఉన్నాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ కోలుకోవడానికి కొంచెం సమయం తీసుకోవడము, సో ఆ తర్వాత చేసినటువంటి షూటింగ్ అంతా కూడా వెనకపడిపోవడము, అండ్ రావాల్సినటువంటి సినిమా కూడా వెనకపడిపోవడము, ఈ విధంగా షూటింగ్కి ఆలస్యం అవ్వడము, సినిమా ఆలస్యం అవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా పక్కన అసలు హీరోలకి ఏం జరుగుతుంది? ఇంతకుముందు ఇలాంటి సినిమాల కన్నా కూడా గొప్ప సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, యాక్షన్ మూమెంట్స్ చాలా కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఇలాంటి గాయాలు మాత్రం అయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఎందుకు అందరికి కూడా గాయాలు అవుతున్నాయంటే వాళ్ళు ఏమైనా శ్రద్ధ పెట్టట్లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంకొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు హీరోలకి దిష్టి తగిలింది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలు మంచి పేరుని సంపాదిస్తూ ఉన్నాయి, మన తెలుగు జాతి యొక్క ప్రఖ్యాతిని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నారు. మన తెలుగు డైరెక్టర్లకి కావచ్చు, అదేవిధంగా హీరోలకి ముఖ్యంగా దృష్టి పెడుతున్నారని చెప్పేసి చాలా మంది కూడా భావిస్తూ ఉన్నారు. సో మరి ఆ కారణంగానే అందరికి కూడా గాయాలు అవుతున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భుజానికి ఆయనకు మనందరికి కూడా తెలిసి ఏం జరిగింది అనేది, సో ఆయనకు కూడా ఆపరేషన్ జరిగింది. సో ఆ తర్వాత మనందరికి కూడా తెలిసిందే మరి సో ఈ మధ్య కాలంలోని పవన్ కళ్యాణ్ గారి భుజానికి కూడా ఆపరేషన్ జరిగింది అని ఇప్పుడే కోలుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వన్ హ్యాండ్తోనే పనులు చేయడం కావచ్చు, అదేవిధంగా అధికారిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం అంతా కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయనకు కూడా కింద పడిపోవడము, మోకాలికి దెబ్బ తాకడము, ఆయన కూడా ఆపరేషన్ జరగడం, ఇదంతా కూడా జరిగిపోయింది. మరి నిన్న మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మణికట్టుకు కూడా ఆయన పెద్ద సినిమా షూటింగ్లో కూడా ఆయన గాయమైంది. సో మరి అది కూడా ఇన్ని రోజుల పాటు అదే విధంగా పెట్టుకున్నారు. సో మరి నిన్న కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది అని చెప్పేసి ఆ మాట కూడా మనం విన్నాము. సో మరి ఈ రోజు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి భుజానికి కూడా గాయం తగిలింది, ఆయనకు కూడా ఆపరేషన్ జరగబోతుంది అనే మాట మనం మళ్ళీ కూడా వింటూ ఉన్నాం. అంటే ఏం జరుగుతుంది ఏంటి, వీళ్ళు శ్రద్ధ చూపించట్లేదా, లేకపోతే సరిగ్గా చేయట్లేదా, అండ్ మరి సెక్యూరిటీ పరంగా ఒక అన్ని ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవా, ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా అభిమానుల నుంచి అనమాట. సో మరి అభిమానులు ఏ విధంగా అంటే వాళ్ళ అభిమాన హీరోకి ఏం జరిగినా కూడా, చిన్న గాయమైనా కూడా వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఏం జరిగింది ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ హాస్పిటల్లో ఉన్నారు, వైద్యులు ఏం చెప్పారు, ఈ విధంగా రకరకాల కోణాల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా కూడా ఇన్ని రకాలుగా ఆలోచిస్తారో లేదు తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రతి ఒక్క కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ప్రజెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి అఫీషియల్ టీం నుంచి మాత్రం వాళ్ళు ఒక న్యూస్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారు, ఎలాంటి సీరియస్ కండిషన్ అయితే లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎవరు కూడా కంగారు పడకండి, తొందరలోనే ఆయన కోలుకోవడానికి ఒక 6 నుంచి 8 వారాల సమయం కూడా పడుతుందని చెప్పేసి వైద్యులు చెప్పారు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారు అని చెప్పేసి ఈ టీం వాళ్ళు చెప్పారు. సో ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత అమ్మయ్య అని చెప్పేసి కొంచెం వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటి వరకు మాత్రం ఏం జరిగింది అని చెప్పేసి అదే టెన్షన్లో ఉన్నారు. సో మొత్తానికైతే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా మందికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి మీరు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? ఖచ్చితంగా కామెంట్ చేయండి.